ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం నాకెందుకో ఇష్టం లేదు. మీ బావనొప్పించి పెళ్లి చేసుకుంటే నానా ప్రయాణం మంచిగా జరిగిందా? బాగా జరిగింది నాన్న. ఉండు, మంచినీళ్ళు ఇస్తాను. ఇదిగో మంచినీళ్ళు తాగు నాన్న. వద్దు. సరే, నువ్వు పోయి తాగం చేసిరా, నేను టీ పెడతాను. నాన్న టీ తెస్తానా. ఇంగో టీ. టీ అన్నా ఇలా పెట్టావు? ఆడ దిక్కులేని సంసారం, ఏం చేస్తాం, తాగు. హైదరాబాద్లో ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రైవేట్ గా జాబ్ చేస్తూ ఎయిర్లైన్స్ కి ప్రిపేర్ అవుతున్నానన్న. నీకు 4 అత్యంతలు వేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది నాన్న. త్వరగా పెళ్లి చేసుకోవచ్చుగా. ఆగు నాన్న, నాకు నచ్చిన అమ్మాయి దొరకాలిగా. నీకేంటి నాన్న? కూర్చోండి. ఏరా, నా మరదలతో మాట్లాడుతున్నది నువ్వేనా? ఈ మధ్య 2-3 సార్లు కాఫీ షాపుల్లో చూశానురా. ఏ లవ్వా? అదేం కాదు సార్, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. అవునరా, జస్ట్ ఫ్రెండ్షిప్పే. ఇప్పుడు ఫ్రెండ్షిప్, తర్వాత లవ్వు. నన్ను వదిలేండి సార్. నా మరదలతో మాట్లాడడం కాదు, చూసినా చంపేస్తా. పెట్టండ్రా. ఏం లాయర్ గారు, నమస్తే. నమస్తే బాబు. ఏదో ఒకటి చేసి నా మరదల లిటిగేషన్ పూర్తి చేయండి. ఏం మారుస్తాం బాబు, మీ మామగారు అంటే మీ మరదలి నాన్నగారు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మీ మామగారి నాన్నగారు తనకి చెందవలసిన ఆస్తిని తన పుట్టిన పిల్లలకి రాశారు. కానీ మీ మామగారికి ఒక్కతే కూతురు అవడం వలన తనని పెళ్లి చేసుకున్న వాడికే ఈ ఆస్తి దక్కుతుంది. వాళ్ళ తాత ఉంటే చంపేసేవాడిని. ఒక్కటి గుర్తుంచుకోండి, మీ మరదల్ని బెదిరించి గాని బలవంతం పెట్టి గాని పెళ్లి చేసుకున్నట్లయితే ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి చెందుతుంది. కాబట్టి మీరు కనపడిన కోకనల్లా చెంపకుండా ఆ అమ్మాయి దృష్టిలో మంచి స్థానం సంపాదించి ప్రేమించి వివాహం చేసుకోండి. అయ్యగారు, కోమలమ్మ గారు ఇచ్చారు. ఓ, కోమలొచ్చిందా?
లాయర్ గారు మనం తర్వాత మాట్లాడదాం. అలాగే బాబు, వెళ్ళొస్తాం. కోమలి, కోమలి ఏం బావా బాగున్నావా? ఎప్పుడొచ్చావు? గంట అయింది వచ్చి. చెప్తే నేను వచ్చేవాడిని కదా. పర్లేదులే బావా. సర్లే కానీ మన పెళ్లి సంగతి ఏం చేసావు? బావా నాకు కొంచెం టైం కావాలి, ఇంకా 1 year ఉంది చదువు. సర్లే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. ఏంటమ్మా? ఆ పువ్వు కావాలి. పువ్వా? కోసుకోవచ్చు కదా. పార్క్ లో కొనియట్లే. ఓకే, నేను కోసుకొస్తాను. ఎవరు చూడట్లేదు. ఏయ్, ఇదిగో పువ్వు. అయ్యి ఓసారి పైకి చూడు. చూసా. ఇటేపు చూడు. చూసా. ఇటు చూసా. స్ట్రైట్ గా చూడు. చూసా. ఒకసారి కూక్కో. కోతిలాగున్నా. అయ్యో బాబోయ్. అక్క చూసావా, నువ్వు ఎవరితో పువ్వు కోయించలేదన్నా? వామ్మో. కొంచాను, నేనే నెగ్గాను. హే బొమ్మ బాగుంది కదా. హే బాగుంది, ఇంకేమన్నా కావాలంటే హాయ్, తీసుకోనన్నా. బాగున్నారా? ఎవరు నువ్వు? హాయ్ స్వీటీ. అదేనండి, నిన్న పార్కులో ఫ్లేవర్. అయితే మీతో కొంచెం. పద నాన్న. హలో హలో. షిట్. హాయ్ అండి, బాగున్నారా? హే మిస్టర్, పిచ్చి పిచ్చిగా ఉందా? అది కాదు. మొన్నేమో పార్కులో, నిన్నేమో సూపర్ మార్కెట్ లో, ఈరోజు థియేటర్. అరే భలే గుర్తుపట్టేశారే. నువ్వు నిజంగా కోతివే. హలో హలో. హాయ్ అండి. బా ఏ మిస్టర్, పిచ్చి పిచ్చిగా ఉందా? అది కాదండి. ఏంటి కాదు? మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? మీ పేరు కోమలి, మీరు బిఏ చదువుతున్నారు. ఇంకో 1 year లో మీ స్టడీ కంప్లీట్ అవుతుంది. నా డీటెయిల్స్ నీకెందుకు? నా డీటెయిల్స్ చెప్దామని. నా పేరు రవి, నేను ఎంఏ కంప్లీట్ చేశాను. హైదరాబాద్ లో ప్రైవేట్ గా జాబ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేశాను. తప్పకుండా జాబ్ వస్తుంది. నీ డీటెయిల్స్ నాకెందుకు? జీవితం అనే బ్యాంకులో జాయింట్ అకౌంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే. దేవుడా, నిన్ను ఎలాగైనా వదిలించుకోవాలి. మీ పేరేంటన్నారు? రవి. రవి గారు, ఆల్రెడీ నా లవర్తో జాయింట్ అకౌంట్ తీసుకున్నాను. అవునా? ఛీ రవి, ఆల్రెడీ అఫేర్ ఉన్న అమ్మాయిని తగులుకున్నావేంట్రా? ఓకే కోమలి గారు, మీకు ఆల్రెడీ అఫేర్ ఉందన్నారు కాబట్టి మీ ఇద్దరిని ఒకసారి చూడాలండి. చూడాలా? అవునండి. ఏ? అబ్బా, కర్మ కర్మ కర్మ. ఏ? అది సరే, రేపు బాలాజీ స్వీట్ బేకరీకి తీసుకొస్తాను. ఓకే? ఓకే అండి. ఏంటే టెన్షన్ గున్నావు? అదేనే, ఒకడు నా వెంట పడుతున్నాడని చెప్పాను కదా. ఇంకా వదలలేదా? అదే వదిలించుకుందామని నాకు లవర్ ఉన్నాడని చెప్పానే. ఇంకేంటి ప్రాబ్లమ్ సాల్వ్? ఏం సాల్వే, వాడు మా ఇద్దరిని చూడాలంటున్నాడు. ఎందుకే టెన్షన్ పడుతున్నావు? నా ఫ్రెండ్ కవి ఉన్నాడు, అతను మంచి యాక్టర్ తెలుసా? ఎక్కడికి రావాలో చెప్పు, అక్కడికి పంపిస్తా. ఇక నీ ప్రాబ్లం సాల్వ్. థ్యాంక్సే. హాయ్ కోము. నా పేరు కోము కాదు, కోమలి. ఓకే కోమలి గారు, మీ బాయ్ ఫ్రెండ్ ఇంకా రాలేదా? వస్తాడు. నేను వదిలించుకోవడానికి ఎన్ని పనులున్నా వదిలేసి రమ్మని చెప్పాను. ఓకే. అడిగో, వస్తున్నాడు. ఏండాలి, కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఉండగా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు. అయినా గంటకి చూడండి
నీకు మనశ్శాంతి ఉండదే? ఏం డార్లింగ్, ఎండకి మరీ కందిపోతున్నావు. మీ పేరేంటి సార్? ఏం పేరు చెప్పు? అశోక్ వర్ధన్. హాయ్, ఐఎమ్ అశోక్ వర్ధన్. ఓకే, ఓకే, సార్ ఎవరు? నా ఫ్రెండ్, నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. మీ జంట చూడముచ్చటగా ఉంది సార్. ఆగ్రాలో తాజ్ మహల్, హైదరాబాద్ లో చార్మినార్, నాలో కోమలి. మేమిద్దరు 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటాం. నేను అడగలేదు కదా సార్. ఆయన అడిగాడా? చెప్పాలనిపించింది, చెప్పా. లోపల కూర్చొని మాట్లాడుకుందాం రండి. పద డార్లింగ్. మరి ఓవరాక్షన్ చేయకు. కోమలి గారు, నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక మీ జోలికి రాను. దేవుడా, నేను నీకేం అన్యాయం చేశాను స్వామి? అందరూ తప్పులు చేసి క్షమించమని అడుగుతారు. నేను ఒక్క అందమైన అమ్మాయిని చూపించమన్నాను, చూపించావు. కానీ ఆల్రెడీ అఫేర్ ఉన్న అమ్మాయిని. నీకు దండం పెట్టుకున్నప్పుడు పువ్వు కూడా పడింది కదయ్యా. సరే, బాధపడకు రవి. ఇంకా మేము వెళ్ళొస్తాం. కూర్చోండి కూర్చోండి. ఇంత దూరం వచ్చి ఓ డ్రింక్ కూడా తాకపోతే ఎలా? బేరర్ 3 కూల్ డ్రింక్స్. 3 కాదు, 2. రెండేంటి? నువ్వు తాగవా? చెప్తా. ఈ ఒకటి మేమెలా తాగాలి? చెప్తా. ఇలా తాగాలి. 5 సంవత్సరాల ప్రేమ. మీరిద్దరూ కూల్ డ్రింక్ తాగలేరా? ఏ మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? రోజు మేమిద్దరం అలాగే తాగుతాం. రా డార్లింగ్, తాగేద్దాం. మరి ఇంకే కానివ్వండి. రా డార్లింగ్, తాగేద్దాం. మనది జన్మ జన్మల బంధం. ఏంటి ఇక్కడున్నావు? ఏం లేదు కాంతం, చిన్న పని నుండి వచ్చాను. బ్రదర్, మీ పక్కింటి ఆవిడ? నేను పక్కింటావుండేంట్రా, అతని పెళ్ళాన్ని. వీళ్ళిద్దరూ ఎవరు? వీళ్ళిద్దరూ లవర్స్, ప్రేమించుకుంటున్నారు. దెబ్బలాడుకుని ఉంటే కలుపుతున్నాను కాంతం. పద, మన ఇద్దరం షాపింగ్ చేసుకుందాం. రారా బంగారం, మీరు వెళ్ళండి, ఇప్పుడే వస్తాను. ఇంటికి రా, నీ పని చెప్తా. అదేంటి అశోక్, 5 సంవత్సరాల ప్రేమన్నా? ఎలవయ్యా, మా ఆవిడ 2 అఫేర్ సినిమాలు అంటేనే చూడనవదు. ఇలాంటివన్నీ తెలితే ఎప్పుడో చంపేస్తుంది. సారీ కోమలి, భూకంపాలు సునామీలు ఎప్పుడొస్తాయో చెప్పలేం కదా. సర్లే, ఆ బాధ కన్నా ఈ బాధ నయ్యం. వస్తా. దేవుడా, నా ప్రేమను ఇలా డిసైడ్ చేసావా? సారీ సారీ సారీ. ఒక్కడు చెప్తున్నా విను. ప్రేమించాలనుకునేవాడు నీ వెనకాలంటాడు, ప్రేమించేవాడు నీ ముందుంటాడు. నేను నీ ముందున్నాను. లైఫ్లో చాలామంది అమ్మాయిలను చూస్తుంటాం, కానీ ఒకళ్ళని చూసినప్పుడు ఇష్టం కలుగుతుంది. ఆ ఇష్టం ప్రేమగా మారితే బాగుండనిపిస్తుంది. ఆ ప్రేమ పెళ్లితో ముడిపడితే ఇంకా బాగుంటుంది. నాకు అమ్మ ప్రేమ అంటే తెలియదు. నా మనసుని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు. కోమలి, ఏంటి బావా? నువ్వు బయట ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, నాకు నచ్చట్లేదు. నా ఇష్టం. ఏయ్, రేపో మాపో మనం పెళ్లి చేసుకోబోతున్నాం. నువ్వు బయట తిరగకూడదు.
ఇంకా లాభం లేదు. దీనికి అర్జెంటుగా 3 వేయాల్సిందే. వాడు వస్తున్నాడన్నా. ఏయ్, ఇలా రారా. నీ పేరేంట్రా? నువ్వెవర్రా? ఏయ్, అన్న కోమలి బావా. ఓహో, అన్నయ్య. నీకు నేనన్నయ్యంట్రా? అన్నయ్య, మేము పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు అన్నయ్యే కదా. రేయ్, మర్యాదగా చెప్తున్నా విను. నువ్వు మీ నాన్ని చూడ్డానికి వచ్చావు. వచ్చిన పని చూసుకొని వెళ్తే నీకే మంచిది. కోమలి నాది, నాకే సొంతం. ఇష్టమైన దాన్ని సాధించుకోవాలి గాని దౌర్జన్యం చేస్తే ఎలా? ఏంట్రా నాకు నీతులు చెప్తున్నావు? నీ అంతు చూస్తా. నువ్వెవడరా నా అంతు ఏయ్, చూడటానికి? నా మీద చెయ్యేసావు. నీ పని తర్వాత చెప్తారా. ఎక్కరా. వీడికి బలుపు చాలా ఉంది. నీకు విషయం చెప్పాలి రవి. ఏంటది? మా అమ్మమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మాకు ఆస్తుండడం వల్ల మా నాన్నగారి చెల్లెలు నన్ను చేరదీసింది. తన కొడుక్కి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం వాళ్ళదవుతుందని మా బావకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. ఈ మధ్య జబ్బు చేసి మా అత్త చనిపోయింది. కానీ మా బావ ఆస్తి మీద ఉన్న ప్రేమతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను చాలా సంతోషంగా ఉన్నాను. మన ఇద్దరి విషయం మా బావకి తెలిస్తే ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది. ఓ సింతే కదా, నువ్వేం భయపడకు, నేనున్నానుగా. రేయ్, మర్యాదగా చెప్తున్నా, నా మరదలతో తిరగడం మానేయ్. పోరా. రేయ్, నా మరదలతో తిరగడం మానేయ్. రవి, అర్జెంటుగా రమ్మన్నావు. మీ బావ నాకు వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగా? ఈడేంట్రా, ఈ ఊళ్ళో నన్ను ఎదిరించేవాడే లేడనుకున్నా. వీడొచ్చి మొత్తం నాశనం చేశాడు. మా బావ దుర్మార్గుడు రవి, మనం పెళ్లి చేసుకుందాం. ఆడి ప్రేమ పెళ్లి వరకు రాకూడదురా. వాడి పగ ప్రతీకారం తీర్చుకునేదాకా రాకూడదు. ప్రతీకారం తీర్చుకోవాలి. ఆడికి ప్రేమ అంటే కాదురా, ఈ పృథ్వీరాజంటే భయం కలగాలి. మనం పెళ్లి చేసుకుందాం. నేను చెప్పినట్టు చేయి. నువ్వేనా రవిగాడి బాబువి? నువ్వేనా కోమలి బావవి? వీడేంట్రా వాళ్ళ మాట్లాడుతున్నాడు? వీడి కొడుకే అన్నవాడు. రేయ్, నీ కొడుక్కి చెప్పు, లేదా పెళ్లి చెయ్యి, లేకపోతే నేను చూస్తా. వాడు ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నాడు. భూమి మీద ఉంటూ ఆకాశాన్ని అందుకోవడం తప్పు కదా. నేను అదే అంటున్నాను. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేస్తే నీకే మంచిది. నీలాంటి ఎదవకు భయపడి వాళ్ళ ప్రేమను చంపలేను. నేను ప్రేమించి పెళ్లి చేసినందుకే నా భార్యను చంపేశారా? ఈ లవ్ స్టోరీలేంట్రా బాబు. రే, మీ పుణ్యం ఉంటదిరా, అది నా ప్రాణం రా. దయచేసి మీ తండ్రి కొడుకులు దాన్ని వదిలేయండిరా. భయపడుతున్నావా? లేదు, రిక్వెస్ట్ చేస్తున్నారా. రేయ్, నువ్వు ఒప్పుకున్నా చేస్తా, నువ్వు ఒప్పుకోపోయినా చేస్తా. నువ్వేంట్రా పెళ్లి చేసేది? రేయ్, రేయ్, నిన్ను అడ్డం పెట్టుకొని నీ కొడుకు చుక్కలు చూపిస్తారా? వాడిని జాగ్రత్తగా చూడండిరా. వాడి కొడుకు సంగతి కూడా చూస్తా.
ఏంటి గేట్ తీసుంది? నాన్న ఏంటి సామాన్లన్నీ పడేసున్నాయి? నాన్న 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 హలో ఎరా టెన్షన్ పడుతున్నావా? రాయ్ మా నాన్న ఎక్కడరా? మీ నాన్న కావాలా రా? మీ నాన్ని జామాయిల తోటలో చంపి పడేశారు. వెళ్ళి చూసుకోపో. బాయ్. రాయ్ రాయ్ నాన్న నాన్న చా రే 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 జామాయిల తోట దగ్గర కాదంట్రా, మా వాళ్ళు శివాలయం దగ్గర చంపి పడేశారంట. వెళ్ళి చూసుకోపో. బాయ్. నాన్న 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 హలో మా నాన్న ఎక్కడరా? రే 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 సారీరా, మా వాళ్ళు మీ నాన్న ఏం చేయలేదంట. ఒక పని చేద్దాం, 2 గంటలు టైం ఇస్తాను నీకు. ఈలోపు మీ నాన్న వెతుక్కో, లేకపోతే ఈసారి కరెక్ట్గా మీ నాన్ని చంపేసిన ప్లేస్ చెప్తా. ఓకే బాయ్. నాన్న 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 రేయ్, ఆ పృథ్వీరాజు గారి అసిస్టెంట్ రాజుగారి బంగ్లా పక్కన పాన్ షాప్ దగ్గర ఉన్నాడు రా. అర్జెంటుగా రా. ఉన్నాడా? వస్తున్నాను రా. మా నాన్న ఎక్కడరా? ఎక్కడా? మా నాన్న ఎక్కడో చెప్పరా? మా నాన్న ఎక్కడో చెప్పు. మా నాన్న ఎక్కడో చెప్పరా? మా నాన్న ఎక్కడో చెప్తావా లేదా? వద్దు, నేను చెప్తాను ఎక్కడున్నా. రానా కోడక.
నాన్న నాన్న లేవు నాన్న. రవి నాన్న బాబు నాన్న వచ్చావా నాన్న? నేను వచ్చాను నాన్న. వెళ్దాం నాన్న, వెళ్దాం రండి నాన్న. నాన్న నన్ను క్షమించండి నాన్న. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? నా మీద కోపంతో ఆ పృథ్వీరాజు గారు నాన్నని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టాడు రా. నాన్నని సేఫ్ ప్లేస్ లో పెట్టండి. అలాగేరా. నేను వెళ్ళి వాడంతా చూస్తా. ఏంట్రా రవిగాడు మనోళ్ళందరినీ కొట్టి వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడన్నా. ఎంత పని చేశారా ఎతవల్లారా. ఏం చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? రారా, నీకోసమే చూస్తున్నా. నీ బాబుని కాదురా, నిన్ను చంపేస్తా. రారా కోమలి బావు కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతే చంపేసేవాణ్ణి. కోమలి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుంటాం. మళ్ళీ మా జోలికి వచ్చావో ప్రాణం తీస్తా. ఎందుకురా నవ్వుతున్నావు? ఎందుకురా నవ్వుతున్నావు? ఎందుకురా నవ్వుతున్నావు? ఎందుకురా నవ్వుతున్నావు? ఎందుకురా నవ్వుతున్నావు చెప్పు. రేయ్, నిన్నేం చేయలేకపోవచ్చు, నీ బాబు నేను చేయలేకపోవచ్చు, కానీ నువ్వేమంటున్నావురా? ఏమంటున్నావురా నువ్వు? చెప్పు, చెప్పరా, చెప్పు. నువ్వు ప్రేమించిన దాన్ని చంపేస్తారా? నా మరదలుండేది నా ఇంట్లోనే రా. అది తినే దాంట్లోనో తాగే దాంట్లోనో విషం కలిపి చంపేస్తా. నువ్వేం చేయగలవురా? తను ఏం చేయొద్దురా, తను వదిలేయాలంటే నేను చేయాలి చెప్పరా ప్లీజ్ రా. దాన్ని వదిలేయాలి. సరే వదిలేస్తా. దానికి నేనంటే ప్రేమరా, నన్ను వదలదురా. వదిలేలా చేసుకో. వదిలేస్తా, వదిలేస్తా. దానికోసం ఏదైనా చేస్తా. నేనేం చేయాలి? ప్రతి ప్రేమకు ఒక వీక్నెస్ ఉంటది, నాకు తెలుసు. అవునరా, ప్రతి ప్రేమకి ఇలాంటి ఎదవకుడు ఉంటాడు రా. కరెక్టేరా. రే, నా గుండెల్లో కోమలే ఉందిరా, కానీ నీ గుండెల్లో తనకున్న డబ్బే ఉంది. అవునరా, నాకు డబ్బే కావాలి. డబ్బుతోనే పనులురా. దాన్ని నిజంగా చంపేస్తా, నీకు దక్కనివ్వను. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. ప్లానే, నువ్వే ప్లానే వేస్తా. ఇప్పుడే ప్లాన్ వేస్తా. దాన్ని ఇప్పుడే వదిలేస్తా. దాన్ని ఇప్పుడే మర్చిపోతున్నా. దాన్ని మర్చిపోతున్నాను రా. మై డియర్ తమ్ముడు, నా ముద్దుల తమ్ముడు. అవును, తమ్ముడినేరా. దాన్ని మర్చిపోతున్నా. మర్చిపో. ఇప్పుడే మర్చిపోతున్నా. అవునరా,
ఏం ప్లాన్ వేస్తావురా? తను వదిలేయడానికి నీ దగ్గర డబ్బు తీసుకున్నట్టు నటిస్తా. అది తన కంటి పడేలా చేయి. తను నన్ను అసహించుకొని వదిలేస్తుంది. భలే ప్లాన్ వేసావురా తమ్ముడు. షబ్బాష్ రా తమ్ముడు. 2 రోజుల్లో డబ్బులు రెడీ చేస్తా. ప్లాన్ సక్సెస్ చేద్దాం. ఓకే ఓకే మరి. నా మర్దల్ నాదే. ఎరా నా మర్దల్ నాదే కదా? నీదేరా నీదే. నా మర్దల్ నాదే. వదిలేస్తున్నా. నా మర్దల్ నాదే. నా కోమలే. కోమలి కోమలి. అయ్యో బావా, ఏమైంది? ఏమైంది బావా? ఏంటి దెబ్బను? కోమలి, నీ మనసులో నేను లేనని అర్థమైంది. నీ ప్రేమను గెలిపిద్దామని ఆ రవిగాడి దగ్గరికి వెళ్ళాను. వాడేం చేశాడో తెలుసా? నీ ప్రేమకు వెలకట్టాడు. నేను నమ్మను. నిజం నమ్మను బావా. నిజం కోమలి, నువ్వు నమ్మవని నాకు తెలుసు. 2 రోజులాగు, నేను చూపిస్తా. నువ్వు సంతోషంగా ఉంటే చాలు కోమలి. చూసావా కోమలి, ఆ డబ్బు కోసం నిన్ను ప్రేమించాడు. డబ్బిస్తే వెళ్ళిపోయాడు. నీ గుండెల్లో ఎవరున్నారన్నది కాదు కోమలి, నువ్వెవరి గుండెల్లో ఉన్నావో తెలుసుకో. వాడిది నువ్వు ప్రేమ అంటున్నావు. బావా, నీకో విషయం చెప్పాలి. ఏంటది? రేపు మీ ఇద్దరం లేచిపోదాం అనుకున్నాం. అవునా? వామ్మో, ఈ దుర్మార్గుడు ఇలాంటి వాడని తెలియక కానీ వాడిని రేపు చంపేస్తాను బావా నేను. అవునా? ఎలా? రేపు మీ ఇద్దరం లేచిపోవడానికి ఊరి చివరికి రమ్మన్నాను. అక్కడికి వాడు వస్తాడు. వాడిని పొడిచి చంపేస్తాను. మంచి నిర్ణయం తీసుకున్నావు కోమలి. రేపు నేనే నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను. అలాగే బావా. సరే పద వెళ్దాం. తప్పు చేశాను. వాడి వల్ల చాలా మోసపోయాను. నన్ను క్షమించు బావా. ఇంకా నువ్వు చెప్పినట్టే కోమలి. సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. యాహూ, నా మర్దల్ నాదే, దానాస్తి నాదే. కోమలి ఏం చేస్తుంది నా డార్లింగ్? ఏది కోమలి? కోమలి కోమలి ఎక్కడికి వెళ్ళింది? మేడ మీదకి వెళ్ళిందా? మేడ మీద లేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఎక్కడికి వెళ్ళి ఉంటది? చెప్పే వెళ్తుంది. హలో హలో, దేవుడిచ్చినన్నయ్యా, బాగున్నావా? నేను బాగుండడం ఏంట్రా? నా మరదలు నిన్ను పొడిచింది సరిపోలేదా? నన్ను పొడవడం ఏంట్రా? నీ వేలుతో నువ్వే పొడుచుకుండేలా చేసాం. ఏంట్రా నువ్వు అనేది? నీలాంటి ఏదో నుండి తప్పించుకొని పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. ఎలా అని ఆలోచిస్తుండగా నీ శకుని తెలివితేటలతో నా తండ్రిని బాధ పెట్టావు. అందుకే నీ గోతులో నిన్నే పడేలా చేశా. ఏమంటావు? వాట్సాప్లు ఫేస్బుక్లు ఉన్న ఈ రోజుల్లో నువ్వు ఇంకా ఎక్కడున్నావురా? ఎంత పని చేసావురా? నా ఆశలన్నీ అడియాశలు చేసావు కదరా. రాయ్, నీ సిగ్నల్ కన్నంత దూరంగా వెళ్ళిపోయావు. నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు. మేము పెళ్లి చేసుకున్నా కలుస్తాం. బాయ్.
ఇద్దరు మోసం చేశారా? ఎలా ఉంది వాడికి ఇచ్చిన మస్కా? సూపర్. అవును, కత్తెరతో పొడి చేసావంటే నీకు అంతకు మించి ఏం దొరకలేదా? మా ఆడవాళ్ళకి దొరికే ఆయుధాలు అవే కదా. అబ్బచ్చా, రేపు పెళ్ళైన తర్వాత నేనేదన్నా తప్పు చేసినా అంతేనా? ఏ డౌటా? ఏంటన్నా ఎలా అయిపోయావు? ఏముందిరా, నా మరదలు నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందిరా. ప్రేమ అన్నా ప్రేమ మెయింటైన్ చేసి నువ్వు మెయింటెనెన్స్ లేకుండా అయిపోయావు అన్నా. ఎవరు వచ్చినట్టున్నారన్నా? ఎవర్రా? కోమలి. ఏం బావా, బాగున్నావా? నా మరదలు నాకు కాకుండా చేసావు కదరా. చూడు దేవుడిచ్చిన అన్నయ్య, నువ్వు మరీ రెచ్చిపోకు. ఇప్పటికే తన ఆస్తి మెయింటెనెన్స్ మొత్తం నీది కాకుండా చేసింది. నువ్వు మరీ రెచ్చిపోయావు అనుకో, నువ్వు చేసిన మటర్లన్నీ రీఓపెన్ చేయించి నేను బొక్కలో ఇస్తాను. తమ్ముడు, అవన్నీ ఎందుకులే కానీ తమ్ముడు, నేను మోసం చేసిన అమ్మాయి తెల్లైంది. రేపే వెళ్ళి పెళ్లి చేసుకుంటా. వెళ్ళండి, మీరు ఇంట్రెస్ట్ తీసుకు. ఇప్పుడు దారిలోకి వచ్చావు. వెళ్ళండి. ఏంట్రా నా బతికిలా చేశారు? బాబోయ్, నీకో దండం బాబోయ్. వెళ్ళిపోయాడు.